ఇట్లా వార్తలు చదివి ఇంటికోగానే ఓ 2 ముద్దలు తిని అడ్డమొరిగిన. టైం ఎంత అవుతుందో చూస్తలేను కానీ సలిసలి పెడుతుంది. చెదరు గట్టిగా ముదురుకొని వండుకున్నా. ఇంతలో పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో నిద్ర పడితే ఒట్టు. ఆ ఆనకు ఇల్లడ కూలిపోతే నాకైతే మస్తు భయం అయింది. చిన్న గొట్టలే మరి. ఇక తెల్లారులేరు చూస్తే ఉంది మా దండం మీద ఆరేసిన బట్టలు ఒకటి లేవు. పక్కింటోళ్ళ బకెట్లు లోటలు మాకిట్లా గొట్టుకొచ్చినాయి. ఇక ఇంటి ముంగట్నైతే పెద్ద బురదగుంటే జమైంది. అరే ఏమా నా రాత్రి దంచిడిచిపెట్టిందనుకో రాదుండ్రి. 11 గంటలకు అందుకొని 2 గంటలు సరుసుడు జరిచింది. కొన్ని జాగలల్ల రాళ్ళు కూడా పడ్డాయి. గాలి దుమారానికి చెట్లు ఇరిగినాయి, కరెంటు స్తంభాలు కూలినాయి. ఆ చీకట్ల వరదలు వారుతున్నా రోడ్ల మీద పోలేక మస్తు తిప్పల పడ్డారు పబ్లిక్. ఇక తెల్లారులే చూస్తే ఏముంది, గల్లీలన్నీ చిత్తడైనాయి. మోరీలు అలుగులు వారినాయి, సడక్లు మురికి కాలువలైనాయి. అడుగు తీసి అడిగేద్దామంటే భయం, మూతలు ఊసిపోయి మోరీలు ఏడ నోరు తెరుచున్నాయో అని. అగో నిమ్స్ దవాఖాన ముంగడ చూడుర్రి, చిన్నపాటి కుంటే మోపైంది. చెట్ల మండలు కూడా ఇరిగే వరకు లోపట్టుకోయే తొవ్వ మూసుకుపోయింది. ఈ స్కూల్ పిల్లల లెక్క పద్ధతిగా లైన్లు కట్టి పక్క పొంటి పోయిండ్రు పేషెంట్లను చూస్తందుకు. ఇక గీ రోడ్డును చూడుండ్రి, పద్దాటిన నీళ్ల మడుగు అట్లనే ఉన్నది. ఈడనేమో కరెంటు స్తంభం ఇరిగిపోయింది. అర్రే కారు మీన్నే ఊలింది కదా చెట్టు, పొరక కావచ్చు పో. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కొమ్మలు కొట్టేసి తొవ్వని సాఫ్ చేసిండ్రు. అగో గాలికి బ్రిడ్జికి కట్టిన బ్యానర్ చినిగిపోయి ఆరేసిన బొంత లెక్క ఎట్లా అల్లాడుతుందో. రోడ్ పక్క పొంటి బ్యారాలు చేసేటోళ్ళ పరిస్థితి అయితే చెప్పరాకుండానే ఉన్నది. ఆన దెబ్బకు పండ్లు మొత్తం శిల్లం కల్లమైనాయి. 1000 రూపాయల మాలు నీళ్ల పాలైంది. మున్సిపాలిటీ వాళ్ళకైతే 6 రోజుల పని ఒక్కనాడే కుప్ప పోసినట్టయింది. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా బాగానే తిప్పల పడ్డారు పబ్లిక్ తిప్పలు తీరుస్తందుకు. రోడ్ల మీదున్న గుంతలు బొందలు నిండి ప్రాజెక్టు లెక్క కలకల్లాడుతున్నాయి. గట్టిగా ఒక్క ఆన పడ్డందుకే పట్నంలో గీ పరిస్థితి. ఊర్ల పొంట కూడా బాగానే పడ్డది. ఆడీడ చెట్లు కూలినాయి, తంబాలు ఒరిగినాయి, ఇండ్ల మీద రేకులు కొట్టుకుపోయినాయి. కోసి మార్కెట్కు తెచ్చిన పంట మొత్తం నానిపోయే వరకు రైతులు నెత్తికి చేతులు పెట్టాల్సి వచ్చింది. మామిడి తోటలకు మల్లోపారి నష్టమైంది. ఇంకో 2-3 రోజులు కూడా ఆనలు పడతాయని చెప్తుర్రు. జర పైలంగా తిరుగుర్రు మరి.